హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి గోధుమ పిండితో దోస. దీని టేస్ట్ చాలా బావుంటుంది. మనకి ఏ టిఫిన్ చేయాలో అర్థం కానప్పుడు ఈ రెసిపీ చేసుకుంటే చాలా బావుంటుంది. ఇది ఇన్‌స్టంట్‌గా కూడా అయిపోతుందండి. ముందుగా ఒక బౌల్‌లోకి ఒక కప్పు గోధుమ పిండి, కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ దోస బ్యాటర్ లాగా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద ఒక పాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్, ఒక స్పూన్ ఆవాలు, మినపప్పు, శనగపప్పు, చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ, ఒక టమాటో, ఒక పచ్చిమిర్చి, ఒక ఇంచు అల్లం ముక్కను కూడా బాగా చిన్న ముక్కల కింద కట్ చేసుకొని కొద్దిగా సాల్ట్ వేసి బాగా మగ్గించుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసి బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆపేసుకోవాలి. ఇది బాగా చల్లారిన తర్వాత ఈ గోధుమ పిండి బ్యాటర్‌లోకి వేసుకొని గుప్పెడు కొత్తిమీర, తగినంత సాల్ట్ వేసుకొని దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద ఒక పాన్ పెట్టుకొని దానికి ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని ఈ దోస బ్యాటర్‌ని వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇది ఒక సైడ్ కాలిన తర్వాత ఆయిల్ రాసుకొని ఇంకొక సైడ్ టర్న్ చేసుకొని ఆ సైడ్ కూడా కాలిన తర్వాత సర్వింగ్ బౌల్‌లో సర్వ్ చేసుకోవాలి. దీన్ని టమాటో కెచప్‌తో తింటే చాలా బావుంటుంది. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్